జై శ్రీరామ్. పుణ్య దంపతులు అంటే ఎవరు? ఇప్పటికి కూడా కలికాలంలో పుణ్య దంపతులు మీరు అని అంటారు. ఎలాగా? నాటి నుండి దేవతాకాలం నుండి కూడా సీతారాములు ఆదర్శ దంపతులు, ఉమామేశ్వర్లు పుణ్య దంపతులు, బ్రహ్మ సరస్వతులు, శచి ఇంద్రాది దేవతలు పుణ్య దంపతులు అనే పేరు ఎందుకు వస్తుంది? ఇద్దరు కూడా భార్యాభర్తయు కూడా దైవ ఉపాసకులైనటువంటి వారు, ఒకరంటే ఒకరికి ప్రేమానురాగాలు ఉండేటి వారు, ఒకరిని గురించి ఒకరు గౌరవించుకునే వాళ్ళు, ఒకరి మీద ఒకరు ఆప్యాయత అనురాగాలు కురిపిస్తూ నలుగురికి ఆదర్శవంతంగా ఉండేటి వాళ్ళని పుణ్య దంపతులు అంటారు. మనకి ఉదాహరణకి సీతారాములు ఎంత ఎడబాటు అయినా కూడా సీతాదేవి రావణాసుడు ఎన్ని ప్రలోభాలు చెప్పినా తన భర్త అయినట రాముడికి తన ప్రేమతోని తను బతుకుతూ తన ప్రేమ ద్వారా ఆయనను ఆరాధిస్తూ ఉన్నది. అలాగే రామచంద్రుడు కూడా ఆ కాలంలో బహుభారాత్వం ఉన్నా కూడా కేవలం సీతాదేవిని మనసా వాచా కర్మణ అర్ధాంగిగా స్వీకరించాడు కాబట్టి, ఆమెకు చెప్పకుండా కూడా ఏమీ చేయలేదు కాబట్టి ఆయన మనస్సాక్షితోనే సీతాదేవిని ఆరాధిస్తూ ఎన్ని రోజులైనా వియోగంతో ఉన్నా కూడా ఒక ఆదర్శ దంపతులుగా పుణ్య దంపతులుగా పేరుగాంచారు. అలాగే ఉమామేశ్వరులు గౌరీదేవి తన భక్తితోని తన భర్త అయిన మహాశివుని యొక్క శరీరంలో అర్ధభాగం అయిపోయింది. అలాగే శివుడు కూడా శక్తి స్వరూపిణి అయిన ఆమె లేకుండా నిస్సత్తుగానే ఉంటాడు, శిలాకారంగా ఉంటాడు, లింగ రూపంగా ఉంటాడని మనకు ఎక్కడైనా శివాలయాలు సూచిస్తున్నాయి. ఎప్పుడైతే పరమేశ్వరుడు పార్వతీదేవిని స్వీకరించి ఉంటాడో అప్పుడు అర్ధనాశ్వర తత్వము ఆలుమగల మధ్య అన్యోన్యతను సూచించే ఉండబట్టి వాళ్ళని పుణ్య దంపతులు అంటారు. అలాగే కలియుగంలో కూడా మనకి భరద్వాజ మహాముని, అత్రి మహాముని, గౌతమ మహాముని వీళ్ళందరూ కూడా తమ భార్యలకు ఒక్కొక్కప్పుడు శాపాలు ఇస్తూ కూడా మళ్ళీ ఆ భార్యలకు వచ్చి వేచి చూసి వాళ్ళ శాప విముక్తి అయినాక కూడా వాళ్ళను మళ్ళీ స్వీకరించి ఆ భార్యలతోనే యాగాదులు చేసి భార్యకు సముతమైన స్థానాన్ని ఇచ్చి వాళ్ళ సంస్కారంతో పాటు వాళ్ళ భక్తి ప్రవర్తనలు కూడా వీళ్ళ తపస్సుకు ఉపయోగించుకున్నారు. వాళ్ళ భార్యలు కూడా హాల్య, గౌతమ హాల్య, వశిష్ఠ, అరుంధతులు ఇలాగా ఎవరి భార్యలు మనకు సప్తర్షి భార్యలు అందరూ కూడా చక్కటి పతివ్రతలు. వాళ్ళు భర్తలకు అన్యోన్య దాంపత్యానికి సహకరిస్తూ ఎంతో సౌశీల్యంగా మెలిగారని అటువంటి వాళ్ళందరినీ పుణ్య దంపతులు అని పిలుస్తాం. అటువంటి దంపతుల ఆశీర్వచనం తీసుకోవడం వలన కొత్తగా పెళ్లి చేసుకున్న నూతన దంపతులు కూడా చక్కటి ఆయు ఆరోగ్యాలతో విలసిల్తారు, వంశాభివృద్ధి కలుగుతుంది అని అంటారు. అలాగే నేటి కాలంలో ఇప్పటికీ కూడా మన ఊర్లో, మన గ్రామంలో, మన జిల్లాలో మనకు తెలిసిన వాళ్ళల్లో అటు భర్త ఉపాసకుడు ఈ ఉపాసన అంటే పూర్తి సన్యసించి ఉపాసన కాదు, నిత్యం దైవార్చన శివార్చన చేస్తూ ఆ ఇంటి ఇల్లాలు భర్త చేస్తే నాకు ఏమి చూడకుండా మామూలుగా సామాన్య వనితలా కాకుండా ఆ భర్తకు సహకరిస్తూ ఆయన చేసే పూజాదులకు సహకరిస్తూ నివేదనలు సమకూరుస్తూ పూజా ద్రవ్యాలు అందిస్తూ చేసేటువంటి యాగాదులకు సహకరిస్తూ ఇద్దరు కూడా ఆమె భార్య అమ్మవారి రూపాన్ని ఆరాధిస్తుంటే భర్త స్వామివారి రూపాన్ని ఆరాధిస్తున్నప్పుడు వాళ్ళని కూడా పుణ్య దంపతులని పిలవచ్చును. అటువంటి దంపతులను అలాగే చాలా కాలం వాళ్ళ పూజా క్రమం పెరిగితే అంటే 60-70 సంవత్సరాల దంపతులు అయినప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుండి వివాహం 12-14 సంవత్సరాలకు వివాహమై ఇన్ని సంవత్సరాలు వాళ్ళు శుభకార్యాలు చేసి పితృదేవత ఉపాసనలు చేసి వంశాభివృద్ధి కోసం పెళ్లిళ్లు, పేరెంటాలు, మనమలు, మనమనాళ్ళు, ఉపనయనాలు అన్ని కూడా చేసి ఉన్నారు కాబట్టి ఎన్నో హోమాలు, వ్రతాలు, వ్రతకల్పాలు, వ్రత ఉద్యాపనాలు చేశారు కాబట్టి అటువంటి వాళ్ళు కూడా పుణ్య దంపతులుగా పిలువబడతారు. అటువంటి దంపతులను పిలిచి భోజన సత్కారాలు చేసినప్పుడు వాళ్ళని సన్మానించినప్పుడు ఈ కొత్తగా నూతన దంపతులైన వాళ్ళు వాళ్ళకి నమస్కరించినప్పుడు వాళ్ళ శుభలంతో వీళ్ళు కూడా చాలా కాలంగా అంటే దీర్ఘకాలం సుఖదాంపత్య స్వీకరించి సుఖదాంపత్యాన్ని చేసుకొని మంచి తల్లిదండ్రులుగా మంచి ఆరోగ్యవంతులుగా పుణ్య దంపతులు అవుతారని ప్రతివారు ఒక ఏజ్ అయినటువంటి భార్యాభర్తలను అన్యోన్యంగా ఉన్నటువంటి వారిని ఎటువంటి దోషము లేకుండా వాళ్ళు చేస్తున్నటువంటి పుణ్యక్రతువులను నిర్విఘ్నంగా నెరవేరుస్తున్నటువంటి వాళ్ళను పుణ్య దంపతులని పిలుస్తాం. జై శ్రీరామ్.